మనం గోడకి తగిలించుకునే క్యాలెండర్ ఉందే అదొక అబద్ధమని ఎప్పుడైనా అనిపించిందా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం కావచ్చు. మనం రోజు చూసే ఈ క్యాలెండర్ వెనక ఓ పెద్ద కథే ఉంది. కొన్నిసార్లు భలే లాజికుంటుంది, మరికొన్నిసార్లు అస్సలు లాజికే ఉండదు. పదండి, మన సమయాన్ని కొల్చే ఈ సిస్టమ్ లోతుల్లోకి ఓసారి వెళ్ళు చూద్దాం. సరే, ఓ సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. లాటిన్లో డెకా అంటే అర్థం 10. మరి అలాంటప్పుడు డిసెంబర్ మన 10వ నెలవ్వాలి కదా, కాని 12వ నెలగా ఎందుకుంది? చూడ్డానికి చిన్న ప్రశ్నే అయినా మనం రోజూ వాడే క్యాలెండర్ వెనకున్న గందరగోళమంతా ఈ ఒక్క ప్రశ్నలోనే దాగుంది. ఒకటోది మనకు తెలిసిన క్యాలెండర్. ఇప్పుడు ప్రపంచమంతా ఫాలో అయ్యేది గ్రెగోరియన్ క్యాలెండర్. మనందరికీ ఇది బాగా అలవాటు. కాని దీని పునాదులు గనక తవ్వి చూస్తే అంతా చారిత్రక తప్పిదాలు. వాటిని సరిదిద్దడానికి చేసిన సర్దుబాట్లే కనిపిస్తాయి. చూడండి, మన క్యాలెండర్ అంతా క్రీస్తు పుట్టుక చుట్టూ తిరుగుతుంది. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడీ అంటే అన్నో డొమిని అంటే ప్రభూ సంవత్సరమని. కాని అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరాన్నే తప్పుగా లెక్కగట్టారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఆయన క్రీస్తుపూర్వం 4 నుంచి 6 మధ్య పుట్టి ఉంటారని అంచనా. అంటే మన క్యాలెండర్ స్టార్టింగ్ పాయింటే కొన్ని సంవత్సరాల అటూ ఇటూగా ఉందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మన క్యాలెండర్కి పునాదైన పాయింటే తప్పు, కొన్ని సంవత్సరాలు తేడాగా ఉంది. మరి ఈ విషయం అందరికీ తెలిసినా ప్రపంచమంతా దీన్నే ఫాలో అవుతోంది. చాలా విచిత్రంగా ఉంది కదా. రెండోది ఈ పొరపాట్ల పరంపర. సంవత్సరాల లెక్కే అలా ఉంటే ఇక నెలల కతిక వద్దాం. ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చక్రవర్తుల ఇగోలకి, వాళ్ల ఇష్టానుసార నిర్ణయాలకి ఒక నిలువుటద్దం లాంటిది. చూడండి, మొదట్లో రోమన్ క్యాలెండర్లో 10 నెలలే ఉండేది. మార్చ్ నుంచి మొదలయ్యేది. అందుకే సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ అంటే 8, నవంబర్ అంటే 9, డిసెంబర్ అంటే 10 అని ఆ పేర్లకు అర్థాలున్నాయి. మరి చలికాలంలో రోజులనైతే అసలు లెక్కించేవారే కాదు. తర్వాత సుమారు క్రీస్తుపూర్వం 700లో జనవరి, ఫిబ్రవరిని చేర్చారు. ఆ తర్వాత జూలియస్ సీజర్ వచ్చి సౌరమానం ప్రకారం 365 రోజుల క్యాలెండర్ని సెట్ చేశాడు. అక్కడితో కథైపోలేదు. చక్రవర్తి అగస్టస్ తన మార్క్ వేయడానికి వచ్చాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జూలియస్ సీజర్ పేరు మీదున్న జూలైకి 31 రోజులున్నాయి. ఇది చూసి చక్రవర్తి అగస్టస్కి ఈగో హర్ట్ అయింది. నా పేరు మీదున్న ఆగస్టుకు కూడా 31 రోజులుండాల్సిందే అని పట్టుబట్టాడు. మరి ఆ ఒక్కరోజు ఎక్కడ్నుంచి తేవాలి? పాపం, అప్పటికే తక్కువ రోజులున్న ఫిబ్రవరి నుంచి ఇంకో రోజు లాగేసుకున్నాడు. అంటే ఆలోచించండి, మన నెలల పొడవుని నిర్ణయించింది సైన్స్ కాదు, ఖగోళశాస్త్రం కాదు, ఒక చక్రవర్తి అహం. మూడోది విశ్వ గడియారం. మరి ఇన్ని తప్పులు, ఈగోలు, ఇష్టానుసార నిర్ణయాలు ఇవేవీ లేకుండా కేవలం ఆకాశంలోని గ్రహాల కదలికల ఆధారంగా పక్కా లెక్కలతో ఒక క్యాలెండరుంటే ఎలా ఉంటుంది? అలాంటి ఒక ప్రత్యామ్నాయమే హిందూ పంచాంగం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ పునాదేంటి? చారిత్రక సర్దుబాట్లు, ఇష్టానుసార నియమాలు. మరి పంచాంగం పునాది నేరుగా ఖగోళ వస్తువుల కదలికల మీద ఆధారపడిన ఖగోళ, గణిత శాస్త్ర లెక్కలు. ఒకటి మనుషులు తమ సౌలభ్యం కోసం మార్చుకుంటూ వచ్చిన సిస్టమ్, మరొకటి ప్రకృతిని అనుసరించి నిర్మించిన సిస్టమ్. ఒక మాటలో చెప్పాలంటే మన పంచాంగం వెనక సైన్స్, గణితం ఉన్నాయి. అందుకే అది వేల సంవత్సరాలుగా నిలిచింది. ఇప్పటికీ ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం పండగల కోసం చూసే క్యాలెండర్ కాదు, ఇది వేల ఏళ్లుగా వాడుకలో ఉన్న ఒక శాస్త్రీయ కాలమాన పద్ధతి. నాలుగోది పంచాంగాన్ని అర్థం చేసుకోవటం. సరే, మరి ఈ విశ్వ గడియారం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే దానిలోని ముఖ్యమైన భాగాలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. ముందుగా తిథి. మనం రోజూ అంటే 24 గంటలు అనుకుంటాం కదా, కాని పంచాంగంలో రోజుని తిథి అంటారు. ఇది మన 24 గంటల రోజులాగా ఫిక్స్డ్గా ఉండదు. అసలు తిథి అంటే ఏంటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య కోణీయ దూరం 12 డిగ్రీలు పెరగడానికి పట్టే సమయం. అందుకే కొన్ని తిథులు 24 గంటల కన్నా తక్కువ ఉంటే, మరికొన్ని ఎక్కువ ఉంటాయి. ఈ 12 డిగ్రీల లెక్క చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. చూడండి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే పూర్తి వృత్తం 360 డిగ్రీలు. ఒక చాంద్రమాన నెలలో మొత్తం 30 తిథులుంటాయి. సో 360ని 30తో భాగిస్తే ఎంతొస్తుంది? 12. అంటే ప్రతి తిథికి సూర్యుడితో పోలిస్తే చంద్రుడు 12 డిగ్రీలు ముందుకు కదులుతాడనమాట. ఎంత పర్ఫెక్ట్ మ్యాథ్స్ కదా! ఇక నెలల పేర్లకు వద్దాం. గ్రెగోరియన్ పద్ధతిలో జాన్వరి అంటే జానస్ అనే రోమన్ దేవుడు, మార్చ్ అంటే మార్స్ అనే యుద్ధదేవుడు, జులై, ఆగస్ట్ అయితే చక్రవర్తులు.
మరి పంచాంగంలో ఇక్కడ పేర్లు ఆకాశం నుంచి వస్తాయి. అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ నక్షత్రం పేరు వస్తుంది. ఉదాహరణకు పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటే దాన్ని చైత్రమాసమంటాం. విశాఖ నక్షత్రం దగ్గర ఉంటే వైశాఖమాసం. 5. పండగల తేదీలు ఎందుకు మారుతాయి? సరే, ఇదంతా విన్నాక మనందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14 లేదా 15న వస్తుంది. కాని దీపావళి, దసరా లాంటి పండుగల తేదీలు ప్రతి సంవత్సరం ఎందుకు మారిపోతుంటాయి? ఈ పజిల్ వెనుకున్న లాజికేంటో ఇప్పుడు చూడ్డాం. దీనికి సమాధానం పంచాంగం. ఒకే క్యాలెండర్లో 2 క్యాలెండర్లలా పనిచేయడంలో ఉంది. అంటే పంచాంగం ఒక లూనీ సోలార్ క్యాలెండర్. ఇది చంద్రుడి కదలికల ఆధారంగా నడిచే చాంద్రమాన సంవత్సరాన్ని, అలాగే సూర్యుడి కదలికల ఆధారంగా నడిచే సౌరమాన సంవత్సరాన్ని ఒకేసారి ట్రాక్ చేస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ అయితే కేవలం సోలార్ క్యాలెండర్ మాత్రమే. ఇక్కడే అసలు విషయం ఉంది. దీపావళి లాంటి పండగలు చాంద్రమానం ప్రకారం, అంటే తిథుల ప్రకారం జరుపుకుంటాం. అందుకే సోలార్ క్యాలెండర్ అయిన గ్రెగోరియన్ క్యాలెండర్లో దాని తేదీ మారుతూ ఉంటుంది. కాని మకర సంక్రాంతి సంగతి వేరు. అది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఇది పూర్తిగా సౌరమాన సంఘటన. అందుకే గ్రెగోరియన్ క్యాలెండర్లో దాని తేదీ దాదాపుగా స్థిరంగా జనవరి 14 లేదా 15న వస్తుంది. మరి 354 రోజుల చాంద్రమాన సంవత్సరానికి 365 రోజుల సౌరమాన సంవత్సరానికి మధ్య దాదాపు 11 రోజుల తేడా వస్తుంది కదా. మరి ఈ గ్యాప్ని ఎలా పూడ్చాలి? దీనికోసం ఓ అద్భుతమైన సిస్టమ్ ఉంది. అదే అధికమాసం. ప్రతి 2-3 సంవత్సరాలకొకసారి ఒక అదనపు నెలను జోడిస్తారు. ఈ సర్దుబాటు వల్లే మన చాంద్రమాన పండగలు సౌరమాన ఋతువులతో సంబంధం కోల్పోకుండా ఎప్పుడూ సింకులో ఉంటాయి. ఎంత తెలివైన పరిష్కారంగా! సో అదన్మాట క్యాలెండర్ కథ. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మరి మనం రోజూ వాడే ఇలాంటి సిస్టమ్స్లో పెద్దగా పట్టించుకోని విషయాలు వెనుక ఇంకా ఎలాంటి సైన్స్ దాగుందో కదా. మనం రోజూ చూసే విషయాల్లోనే ఇంత లోతైన శాస్త్రం దాగుంటే ఒక్కసారి ఆలోచించండి.